బీజేపీ నేతలు లోక్సభ బిల్డింగ్ ని కార్పొరేట్ ఆఫీస్గా మార్చారని ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి ఆరోపించారు. బీజేపీ లీడర్స్ కూడా బాగలేదని అభిప్రాయపడ్డారు. ఆపోజిషన్ లీడర్ ప్రధాని మోదీ కలిసి స్పీకర్ని తన కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం స్పీకర్ను ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ ఇప్పుడు మీరు ఏ పార్టీకి చెందినవారు, హౌస్లో అందరికీ న్యాయం చేయాల్సిందిగా కోరారు. కానీ స్పీకర్ అపోజిషన్ లీడర్స్కి తగిన సహాయం కేటాయించడం లేదని ఎంపీ రఘురామరెడ్డి మండిపడ్డారు. బీజేపీ లీడర్స్ను ఎవరు మాట్లాడినా ఎక్కువ సమయం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. అపోజిషన్ లీడర్స్ మాట్లాడడానికి సరైన సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు. కొంతమంది అన్నారు అక్షరాపేట నుంచి స్టార్ట్ చేద్దామన్నారు. అయితే నేనన్నా ఫస్ట్ ఖమ్మంకి వస్తా, జిల్లా పేరే ఖమ్మం, అత్యధిక మెజారిటీ ఇచ్చిన ప్రాంతం కూడా ఖమ్మం, అయితే అటుపక్క కాదు నేను ఖమ్మం నుంచే స్టార్ట్ చేస్తాను, పాలేరు కూడా పోను అని అందుకొరకు ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ పెద్ద భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించిన ఖమ్మం ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా స్పీకర్ ఎన్నికైంది, ఓం బిర్లా గారు ఎన్నికైనప్పుడు ఆపోజిషన్ లీడర్ తర్వాత ప్రధానమంత్రి గారు వారిని ఎస్కార్ట్ చేసి పైకి తీసుకెళ్లారు. అప్పటి వరకు బాగానే ఉంది. ఆ సీటు పైన కూర్చున్నాక చాలా చక్కగా మాట్లాడాడు రాహుల్ గాంధీ గారు. మీరు ఇప్పుడు ఏ పార్టీకి చెందిన వారు కారు, మీరు స్పీకర్, అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరాడు అనమాట. ఆ మాటలు మాట్లాడి కూర్చొని మళ్ళీ స్పీచ్కి లేచే వరకు ఆ మైక్లు బంద్ చేసుడు, ఆపోజిషన్ మాట్లాడటానికి ఛాన్స్ కూడా దొరకడం